అందరికీ నమస్కారం. ఈ వీడియోని యూట్యూబ్లో కూడా పెట్టాలి కాబట్టి ఫోన్ ఇలానే ఉంచుతాను నేను. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మొత్తం వీడియోలో ఏం మాట్లాడతాననేది ఫస్ట్ థంబ్నెయిల్ లాగా టైటిల్ చెప్పాలి కదా. పంచాయతీ ప్రెసిడెంట్ల కింద ప్రజాసేవ చేస్తాక మేము వస్తున్నాం అని చెప్పి ఎగబడతా ఉంటారు. అంటే డబ్బున్న వాళ్ళు ఎగబడతా ఉంటారు. నా దగ్గర చాలా డబ్బు ఉంది, పంచాయతీ ప్రజలందరినీ అభివృద్ధి చేస్తాను, పంచాయతీని అభివృద్ధి చేస్తాను, నాకు ధనదాహం లేదు, నేను ఎటువంటి ధనదాహంతో రావట్లేదు, పంచాయతీ ప్రెసిడెంట్ కింద గెలిచేసి మన పంచాయతీలు మన ఊర్లు డెవలప్ చేసేస్తాను, నా జేబులో డబ్బులు తీసి చెప్తారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది ఇప్పుడు అంటే పాలిటిక్స్ అనేవి ఇన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి మనం చూస్తున్నాం. కానీ పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ అనేవాడు వస్తే పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జవాబుదారీతనం ఏ విధంగా ఉంటది, పంచాయతీలు ప్రక్షాళన అనేది ఏ విధంగా చేస్తున్నారు అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చెప్తా, విత్ ప్రూఫ్, విత్ ఎవిడెన్స్. పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం దాంట్లో వచ్చిన దానితో సహా చెప్తా ఎవిడెన్స్ తోటి. ఇప్పుడు మనం సర్వేపల్లి నియోజకవర్గం పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లా అని శ్రీ పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లా అని మార్చారు కదా, ఆ జిల్లా గురించి మాట్లాడుకుందాం. ఆ జిల్లాలో ఉన్న వెంకటాచలం అనే పంచాయతీ ప్లస్ మండల్ కూడా ఇది. ఆ మండల్లో జరిగిన అవకతవకల గురించి అక్కడ పంచాయతీ సర్పంచ్ సస్పెండ్ చేశారు, సేమ్ టైం కార్యదర్శులను సస్పెండ్ చేశారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వాళ్ళని ఏం చేశారు, అక్కడ ఆపరేటర్ ఎంత ఇది ఎవరైతే ఉంటారో వాళ్ళంతా సిస్టమ్ అంతా అందరూ కుమ్మక్కైపోయి అందరూ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అసెంబ్లీలో చెప్పారు కదా, కేంద్ర స్థాయిలో మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోయారు అని చెప్పేసి. రఘురామకృష్ణరాజు గారు ఒక క్వశ్చన్ రేస్ చేస్తే ఆ క్వశ్చన్ ని పవన్ కళ్యాణ్ గారిని అడిగారు. రఘురామకృష్ణరాజు గారు మంచి క్వశ్చన్ అడిగారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కొలాప్స్ అయిపోయారు కేంద్ర గ్రౌండ్ లెవెల్లో అని చెప్పారు. ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఇక్కడ వెంకటాచలం అనే మండలు ప్లస్ పంచాయతీ కూడా ఇది. ఇక్కడ ఈ పంచాయతీలో అవకతవకలు, అక్రమాలు, అవినీతి, దోపిడీ, దుర్మార్గాలు ఇవే నడిచినాయి. అంటే ఒక వ్యవస్థలో ఉన్న అందరినీ కూడా మన చెప్పు చేతల్లో పెట్టుకుంటే ఏ విధంగా ఎంత స్థాయిలో చేయొచ్చు అవినీతి అన్నదానికి ఇదే నిదర్శనం. ఇలా ప్రతి పంచాయతీలో స్టేట్ లో ఉన్న ప్రతి పంచాయతీ చేస్తే మట్టుకి గవర్నమెంట్ కి బోల్డ్ అంత డబ్బు, ఎక్కడ లేని డబ్బు వస్తుంది. పంచాయతీల నిధులు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడవసరం. ఈ వైసీపీ హయాంలో ఇలా దోచుకున్న డబ్బంతా వెలికి తీయగలిగితే పంచాయతీల్లో పంచాయతీ సర్పంచుల దగ్గర నుంచి పంచాయతీ కార్యదర్శుల దగ్గర నుంచి ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని చెప్పేసి ఈ సచివాలయాల్లో ఉన్న సెక్రటరీని మేనేజ్ చేసి ఏ విధంగా తిన్నారు అనేది కొలాప్స్ అయిపోయి మొత్తం డబ్బు తీస్తే మట్టుకి బ్రహ్మాండంగా ఇంకో 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకి ఎటువంటి అడ్డు అదుపు లేకుండా పరిపాలించవచ్చు. ఏ విధంగా అంటే పంచాయతీని అభివృద్ధి చేయొచ్చు. ఇప్పుడు ఇక సర్పంచ్ మండల రాజేశ్వరి గారు, వెంకటాచలం సర్పంచ్, ఆవిడ సస్పెండ్ చేశారు ఆవిడ్ని. కలెక్టర్ గారు తలుచుకుంటే, ఒక కలెక్టర్ తలుచుకుంటే ఏ విధమైన అవినీతి బయటకు తీస్తారనేది ఈ స్టోరీని నిదర్శనం. లాస్ట్ వరకు చూడండి, కొంచెం మీకు ల్యాగ్ అయినా కానీ క్లారిటీగా చెప్పాలని చెప్తున్నాను. వెంకటాచలం సర్పంచ్ మండల రాజేశ్వరి గారు, ఓకే, ఈవిని సస్పెండ్ చేశారు. ఆవిడతో పాటు గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎవరైతే కార్యదర్శులు ఉంటారో వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేశారు. వీళ్ళతో పాటు ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా సుబ్రహ్మణ్యం, భారతి, వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. గ్రేడ్ 1 శ్రీనివాసరావు గారు, అలీ బాషా, ప్రత్యేక అధికారి అంటే స్పెషల్ ఆఫీసర్ ఒకరు ఉంటారు కదా సచివాలయాల దగ్గర, ఈ స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ స్పెషల్ ఆఫీసర్ మండల స్థాయిలో ఉంటారు. ఈ స్పెషల్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేశారు. సరళ ఈవిడి పేరు, రవీంద్ర గారు ఒక ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు. ఓకే, విశ్రాంత ఎంపీడీఓ శ్రీనివాసులు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు వీళ్ళు చేసిన అవినీతి ఏంటి, ఎంత స్థాయిలో అవినీతి చేశారు, ఎన్ని లక్షలు దోచుకున్నారు, ఎన్ని కోట్లు దోచుకున్నారు అని అంటారు కదా. 13,324 పంచాయతీలు మన పంచాయతీలు, ఓకే, ఆంధ్రప్రదేశ్లో 13,324 పంచాయతీల్లో ఒక్క పంచాయతీ, చిన్న పంచాయతీలో ఈ విధమైన అవినీతి వచ్చిందంటే ఈ కోట్లల్లో, అంటే అవినీతి
వీళ్ళు ఎన్ని గ్రాంట్లు ఎన్ని నిధులు ఇప్పుడు బయటపడింది, ఎంత పడింది, అవినీతి చేశారు, ఇవన్నీ కూడా నిధులు మళ్లించారని విత్ ప్రూఫ్ తోటి కలెక్టర్ గారి ఆదేశాలతో వీళ్ళందరూ సస్పెండ్ కూడా చేశారు. ఓకే, వాళ్ళు చేసిన అవినీతి ఏంటనేది లాగ్ లేకోకుండా చెప్పేస్తాను. సర్పంచ్ మండల రాజేశ్వరి గారు సర్పంచులు ఏం చేస్తున్నారో అనేది నేను వివరిస్తున్నా. కొద్ది గొప్ప ఓ 10% ఉంటారు మంచి సర్పంచులు, కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు దొంగల ముఠ అంతా ఇంతే, ఇలాగే ఉంటారు. నా ఓడి నేను వెనక్కి తీసుకోను, దొంగల ముఠ ఈ ఓడైతే నేను వెనక్కి తీసుకోను. ఓకే, ఈ సర్పంచ్ మండల రాజేశ్వరి గారు ఆవిడ 5,77,000 రూపాయలు నిధులు దుర్వినియోగం చేశారు. లెక్కలు లేకోకుండా ప్రభుత్వ సొమ్ము, పంచాయతీ సొమ్ము దుర్వినియోగం చేశారు. అరే ఆఫ్టర్ ఆల్ 5 లక్షలే కదా అనుకుంటున్నారు కదా, అప్పుడే అయిపోలేదు. అవి పిక్చర్ బాకీ హై, చాలా ఉంది, ఇంకా ముందు చెప్తా చిట్టా. ఇది జస్ట్ ఆ రాజేశ్వరి గారు లెక్కల్లో లేకోకుండా చేసిన 5,77,000 లెక్కలో లేకుండా చేశారు అంతే. సరే, ఇది ఏం చేశారో నిధులు తెలియదు, దుర్వినియోగం. ఓకే, ఈ మండలి రాజేశ్వరి గారి భర్త వైసీపీ జిల్లా అధ్యక్షుడు. ఆయన సొంత ఖాతాకే ఈవిడ ఎంత పంపించారు? 8,42,000 రూపాయలు పంపించారు. ఎవరైతే సర్పంచ్ గారు ఉన్నారో ఆవిడ భర్త మండల అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీకి ఆయన అకౌంట్కి 8,42,000 రూపాయలు పంపించారు. ఇదే కాకుండా వీళ్ళందరికీ ఇదంతా అవినీతి చేసుకోవడానికి హెల్ప్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, డేటా ఎంట్రీ, మొత్తం లెటర్లు ప్రిపేర్ చేయడం, లేకపోతే వర్క్ ఆర్డర్లు ప్రిపేర్ చేయడం, లేకపోతే ఇవన్నీ ఏంటి ఇప్పుడు ఆమోదం తెలుపుతారు కదా, గ్రామ సభల్లో ఆమోదం తెలిపిన వాటిని ప్రిపేర్ చేసి పైకి పంపడం, అవును ఇవన్నీ కావాలి మా గ్రాంట్లు అని చెప్పేసి తెచ్చుకుని తినడానికి హెల్ప్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్, ఆయన ఖాతాకే 1,84,000 పంపారు. జస్ట్ ఇవి దొరికిన శాంపుల్స్ మాత్రమే, దొరకనివి ఇంకెంత చేశారో లెక్కల్లో లేనివి చాలా ఉంటాయి దొరికినాయి. ఓకే, ఇంతటితో ఆగిపోయారు వీళ్ళు, ఆగల. ముక్కు మొహం తెలియని ఖాతాలకి, అసలు వీళ్ళు ఎవరో కూడా తెలియదు, అలాంటి ముక్కు మొహం తెలియని ఖాతాలకి 4,81,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. పంచాయతీ సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సొమ్ముని, పంచాయతీ సొమ్ముని ముక్కు మొహం తెలియని ఖాతాకి 4,81,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళ భర్తకి 8,42,000, ఒక కంప్యూటర్ ఆపరేటర్కి ఏమో 1,84,000, ముక్కు మొహం తెలియని వాళ్ళకేమో 4,81,000. ఓకే, ఇంతటితో పోనీ ఆగేరాయల్లో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు వాళ్ళ కొడుకు, ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఉంటారో శ్రీనివాసులు అనే అతను, వాళ్ళ కొడుకు ఖాతాకి 13,94,000, దాదాపు 14 లక్షలు. అంటే లెక్కల్లో కనపడేవి ఇవి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. 14 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, ఇంతటితో ఆగేరాల్లో వైసీపీ టైంలో పనిచేసిన కార్యదర్శులు, అప్పుడు వాళ్ళ సొంత ఖాతాలకి, వైసీపీ హయాంలో పనిచేసిన కార్యదర్శులు సొంత ఖాతాలకే 5,56,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఎందుకు చేశారు, ఆ నిధులన్నీ ఏమైనాయి అని అడిగితే వీళ్ళ దగ్గర నో ఆన్సర్. వీళ్ళందరినీ సస్పెండ్ చేయమని చెప్పేసి కలెక్టర్ హిమాంశు శుక్లా గారు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే హిమాంశు శుక్లా గారు అని చెప్పేసి వచ్చారో, ఆయన ఛార్జ్ తీసుకుంది కూడా మేబీ సెప్టెంబర్ అనుకుంటా, ఆగస్టులో కూడా కాదు, సెప్టెంబర్లో ఛార్జ్ తీసుకున్నారు ఆయన. అక్టోబర్, నవంబర్ అసలు చాలా బాగా పనిచేస్తున్నాడు అనమాట ఆయన. వచ్చిన కొద్ది కాలంలో, అది ఎవరైనా సరే ఛార్జ్ తీసుకున్నాక ఒక 1 year 2 year అర్థం చేసుకోవడానికి, బాబు ఎవరెవరు లేపేస్తారో మనల్ని నిజాయితీగా పనిచేస్తే అని చెప్పేసి భయపడతారు నిజాయితీగా పనిచేయడానికి. అలాంటిది ఛార్జ్ తీసుకుని 2 నెలలు కూడా గడవలేదు. ఆయన హిమాంశు శుక్లా గారు అని ఆయన, మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఎక్కడో కనిపించారు చూడండి ఫోటోల్లో, ఆయన హిమాంశు శుక్లా అంటే. కుర్రోడు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. జాయిన్ అయ్యాడు, ఛార్జ్ తీసుకున్నాడు, ఆయన కలెక్టర్ కింద ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాడంటే దానికి నిదర్శనమే ఇది. ఒక్క పంచాయతీలో, ఒక చిన్న పంచాయతీలో ఇన్ని లక్షల రూపాయలు దుర్వినియోగం అయినాయి నిధులు అని చెప్పేసి ప్రతి ఒక్కటి బయటకు తీసి వాళ్ళందరినీ సస్పెండ్ చేశాడే ఇమ్మీడియట్ గా. అది హిమాంశు శుక్లా ఒక కలెక్టర్ చేయవలసిన పని. అది కలెక్టర్లు అందరూ కూడా చేస్తున్నారు, నిజాయితీగా ఉంటున్నారు. అలాగే నిజాయితీగా ఉండి పంచాయతీల మీద ఈ దెబ్బతోటైనా ఫోకస్ పెడితే గవర్నమెంట్ కి బోల్డ్ అని నిధులు, కేంద్ర ప్రభుత్వం పంచాయతీలు డెవలప్ చేయమని, పేద ప్రజలకు ఖర్చు పెట్టమని, డ్రైనేజీలు లేని స్వచ్ఛ భారత్ అని మోదీ గారు ప్రాధేయపడుతూ నిధులు విడుదల చేస్తుంటే
ఆ నిధులన్నీ దుర్వినియోగం ఏ విధంగా అవుతున్నాయి అనేది ఒక చిన్న పంచాయతీలో వీళ్ళు చేసిన ఈ అవినీతి నిదర్శనం. దాదాపు 8 లక్షలు 10, 14, 14, 28, 30 లక్షలు, 36 లక్షలు ప్లస్ ఆవిడ సొంతంగా ఓన్గా ఒక 6 లక్షలు, మొత్తం 42 లక్షల రూపాయలు. నేను లెక్కలు చెప్పాను ఇప్పుడు మీకు. 42 లక్షల రూపాయలు జస్ట్ లెక్కల్లో తెలిసినవే 42 లక్షల రూపాయలు అవినీతి చేశారు ఒక చిన్న పంచాయతీ. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లా అని చెప్పేసి ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టారు కదా. ఈ నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం అని చెప్పి ఒక మండల్ ప్లస్ పంచాయతీ. ఇక్కడ చిన్న ఇంత పంచాయతీలో జస్ట్ లెక్కల్లో దొరికినవే 42 లక్షల రూపాయలు, 46 లక్షల రూపాయలు లెక్కలకు దొరికినాయి. లెక్కల్లో దొరకనివి ఇంకెంత తారుమారు చేసి ఉంటారు. జస్ట్ చిన్న ఫోకస్ పెడితే కలెక్టర్ గారు ఇంత దొరికింది, మొత్తం అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోయారు సర్పంచ్తో సహా అందరినీ. సో నేను చెప్పేది ఏంటంటే హిమాంశు శుక్లా గారికి ఒక బిగ్ సెల్యూట్ ఫస్ట్ అయితే. ఎందుకంటే జిల్లా అంతా కూడా జల్లిడి పెడితే ఆయన బోల్డ్ కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. మళ్ళీ ఆ ఆదాయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కింద మళ్ళీ పంచాయతీలకు ఖర్చు పెట్టి నిజమైన పరిపాలన, నిజమైన అభివృద్ధి ఏంటో చేసి చూపించగలరు. సో వీళ్ళు దొబ్బు తినేశారు. గత 5 సంవత్సరాలు కావచ్చు, అంతకు ముందు దశాబ్దాల కాలంగా కూడా ఒకళ్ళు ఉంటారు ఊర్లో ఏ పదవి ఉండదు కానీ ఊరు మొత్తాన్ని నడిపించేస్తారు. అలాంటి వాళ్ళు ప్రతి ఊర్లో కూడా ఉన్నారు. రీసెంట్ గా ఇన్స్టాలో ఒక రీల్ చేశారు, సిద్దిపేట బాయ్స్ ఏదో అని చెప్పేసి ఒక ఇన్స్టా ఐడి చూసా. అందులో చేశారు, మా ఊర్లో వీళ్ళ పెద్ద రాజకీయ నాయకులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో దూరతారు, ఎలాంటి వాళ్ళు మీ ఊర్లో కూడా ఉన్నారని చిన్న బూతవాడేలా చెప్పట్లేదు నేను, మీ ఊర్లో ఉన్నారా అని చెప్పి ఒక ఏఐ వీడియో చేశారు. ఏఐ జనరేటెడ్ వీడియో చేశారు. వాళ్ళు టెక్నాలజీని బాగా వాడారు వాళ్ళు. అయితే అలాగే ప్రతి ఊర్లోనే ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి ఈ పార్టీ వచ్చింది, ఈ పార్టీలో ఈ పార్టీ వచ్చింది, ఈ పార్టీలో ఈ పార్టీ వచ్చింది, ఈ పార్టీలో XYZ ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీలో దూరిపోయేది. అంటే పంచాయతీలో 10-15 మంది ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి ఒక 5-6 ఇలా షిఫ్ట్ అవుతా ఆటోమేటిక్ గా మిగతా ఈ XYZ పార్టీలో వాళ్ళే ఉంటారు, వేరే వాళ్ళు రానివ్వరు. నియోజకవర్గాల్లో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మారతారు కానీ అధికారులు కానీ ప్రెసిడెంట్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో పంచాయతీలకు వచ్చేసరికి ఈ 10-15 మంది అంతా ఒకటే కొలాప్స్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పిన మాట, రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట ఇదే. కొలాప్స్ అయిపోయారు గ్రౌండ్ లెవెల్లో. అంటే మనం ఇక్కడ ఎమ్మెల్యేలుగా వైసీపీ లాంటి పెద్ద స్ట్రాంగ్ ఉన్న పార్టీని అధాపాతాలను తొక్కి మనం ఇంతవరకు వచ్చాం కానీ అదే అవినీతిమయం అయిపోయిన జనాలు కొలాప్స్ అయిపోయి అన్ని పార్టీల్లోనూ దూరిపోయి వాళ్ళ అవినీతి మట్టిగా ఆగలేదు, అడ్డోదుపు లేదని పవన్ కళ్యాణ్ గారి పాయింట్. సో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది అదే. సో నేను చెప్పేది ఏంటంటే ఒక వెంకటాచలం అనే చిన్న పంచాయతీలోనే ఒక 40-50 లక్షలు దొరికింది. జస్ట్ చిన్న సోదాలు చేస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. అంటే 175 నియోజకవర్గాల్లో 13,324 పంచాయతీల్లో ఒక్క అఫీషియల్ గా ఒక విజిట్, ఒక ఆడిట్ అయింది. మొత్తం 13,324 పంచాయతీల్లో ఒక ఆడిట్ అయింది. ఈ ఆడిట్ లో పాల్గొనే వాళ్ళందరినీ యువతను పెట్టండి. స్థానికంగా ప్రజా సమస్యల మీద ఎవరైతే గలం ఎత్తుతున్నారో, నిజాయితీగా ఎవరు ఉంటున్నారో కూటమిలో వాళ్ళ వైసీపీ వల్ల లేకపోతే బీజేపీ వల్ల లేకపోతే జనసేన వల్ల టీడీపీ వల్ల ఎవరైతే వాళ్ళని స్థానికంగా దశాబ్దాల కాలంగా అవినీతిలో కూరుకుపోయిన తలలు పండిపోయిన వాళ్ళు కాకుండా ఈ ఆడిట్, సోషల్ ఆడిట్ అనేది వేయాలి. సోషల్ ఆడిట్ పవన్ కళ్యాణ్ గారు వేశారు కానీ నిజాయితీగా జరగట్ల గ్రౌండ్ లెవెల్లో. ఈ స్పెషల్ గా ఫోకస్ పెట్టి ప్రతి కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోకస్ పెట్టి ఆడిట్ అనేది ఒకటి వేసి ఈ ఆడిట్ లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలి. స్థానిక గ్రామ ప్రజల్ని భాగస్వామ్యం చేసి గ్రామ ప్రజల ఎదురుగుండా బహిర్గతంగా సోషల్ ఆడిట్ నిర్వహించి గత 10-15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పందికొక్కుల్లాగా తినేసిన ప్రతి అవినీతి సొమ్ముని కూడా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి. అంటే స్థానికంగా పాటలు ఉంటాయి, గడ్డి పాటలు, చెరువుల పాటలు, లేకపోతే దెబ్బల పాటలు, ఆ స్థానిక శ్మశానం పాటలు కూడా పెట్టుకుంటారు కొంతమంది. అయితే ఇలాంటి ప్రతి పంచాయతీకి వచ్చే ఆదాయ వనరులు ఏం చేస్తున్నారో లెక్కల్లో చూపించకుండా లెక్కలు అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కల్లో లేవా, ఆ సొమ్ముని రిటర్న్ కట్టించుకోవాలి. విత్ ఇంట్రెస్ట్ కట్టించుకుంటారా, వితౌట్ ఇంట్రెస్ట్ కట్టించుకుంటారా, అది ప్రభుత్వం ఇష్టం. రిటర్న్ తీసుకోవాలి. ప్లస్ అదే సేమ్ టైం ప్రతి సంక్రాంతి పండగకి వచ్చేసరికి ఒక్కొక్క మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో ఏరియాలో ఒక్కోలా ఉంటుంది.
కొన్ని ఫెస్టివల్స్ కి పర్మిషన్ల పేరు మీద ఆ పేరు మీద ఈ పేరు మీద డబ్బులు వసూలు చేస్తారు పంచాయతీల్లో. ఆ డబ్బులు నిధులు ఏమవుతున్నాయి? సేమ్ టైం కోడి పందాలు అని చెప్పేసి ఇటు మన గోదావరి ఏరియాలకు వచ్చేసరికి కోడి పందాల నిర్వహణ అని కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుద్ది. ప్రతి పంచాయతీలో కూడా 20-30 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుద్ది. పంచాయతీకి 20-30 లక్షలు వస్తాయి. తక్కువలో తక్కువ వేసుకున్న 10-15 లక్షలు వస్తాయి చిన్న పంచాయతీకి. ప్రతి పంచాయతీలో కోడి పందాలు బర్రెలు ఇస్తారు. ఆ కోడి పందాలు బర్రెలు ఇచ్చినందుకు ఆ బర్రె నిర్వహణ అవన్నీ కూడా పంచాయతీకి డబ్బులు వస్తాయి. లేదంటే వాళ్ళు పంచాయతీ పాటలు పెట్టి పంచాయతీలకి నిధులు వచ్చేలాగా పాటలు పెట్టి అమ్మేస్తున్నారు. చెరువులే కానీ గడ్డి పాటలే కానీ ఈ మంచినీటి చెరువులు ఇవన్నీ కూడా ఇలా చేస్తున్నారు. అవన్నీ నిధులు ఏమవుతున్నాయి? లెక్కలు ఎవరికి చెప్తున్నారు? ఇలాంటివన్నీ కూడా బయటకు తీయగలిగితే మట్టి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని ఖచ్చితంగా అవినీతి బయటకు తీస్తే మట్టికి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రాబోయే 5 సంవత్సరాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు ప్రెజర్ చేస్తున్నారు కదా, మా నియోజకవర్గానికి నిధులు వదలండి, మా నియోజకవర్గానికి నిధులు వదలండి, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రతి ఎమ్మెల్యేలు ప్రెజర్ చేస్తున్నారు కదా. అక్కడ గ్రాంట్లు ఇవ్వడానికి ఆయన దగ్గర డబ్బు లేకపోయినా కానీ మాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రెజర్ చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు సీసీ రోడ్లు వేయించాలి, బీటీ రోడ్లు వేయించాలి, డ్రైనేజీలు వేయించాలి, స్ట్రీట్ లైట్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు, పంచాయతీలకు నిధులు, ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత కుప్ప భారం ఆయన నెత్తి మీద పెట్టేశారు. అసలు నిజంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి శాఖలన్నీ కూడా చాలా క్రిటికల్, చాలా తలనొప్పితో కూడుకున్న శాఖలన్నీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. సో ఆయన భారం, ఫైనాన్షియల్ భారం ఆయన మీద నెత్తి మీద ఇంత పడిపోతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు కూడా ట్రబుల్ పెట్టేది ఎవరు? పంచాయతీలు, రోడ్లు వేయలేదు, ఇదిగో ఈ రోడ్లు లేదు, ఆ రోడ్లు. స్టేట్ లో రోడ్లు, స్టేట్ హైవే దగ్గర నుంచి పంచాయతీల వరకు రోడ్లన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయి? పంచాయతీరాజ్ శాఖ మంత్రి మీద పడద్దు ఫస్ట్ ప్రజలంతా. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ప్రజలంతా పడుతుంది అని అంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అవినీతి రహిత పాలిటిక్స్, అవినీతి రహిత రాజకీయాలు రావాలని చెప్పేసి ఇప్పుడు మద్యం కుంభకోణాలు దొరికినా ఎందులో దొరికినా కూడా ప్రతి ఒక్కరిని అరెస్టులు ఎలా చేపించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందు చూపిస్తుందో అలాగే ఈ పంచాయతీల్లో కూడా ఇప్పుడు ఈ హిమాంశు శుక్లా గారు అనే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకరి ఆదేశాలతో పనిచేయరు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ప్రతి ఒక్కటి ఉంటాయి. కానీ కలెక్టర్లు అనేవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అనేవాళ్ళు ఒక ప్రభుత్వాలకి పనిచేయరు. ఆఫీసర్ల కింద ప్రభుత్వాలకి కూలీలాగా పనిచేయరు వాళ్ళు. అందుకని చెప్పేసి నిక్కార్సైన వాళ్ళకి రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేయగలరు, వాళ్ళ అవినీతి బయటకు పెట్టగలరు. వాళ్ళ తలుచుకుంటే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్లి ప్రతి పంచాయతీలో, రాష్ట్రంలో ఉన్న 13,324 పంచాయతీల్లో అవినీతి బయటకు తీయగలిగితే మట్టికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు పెరుగుతాయి. ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారో లేదా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారో అవన్నీ కూడా సాకారం అవుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనందరం కూడా కోరుకునేది ఏంటి? అవినీతి రహిత పాలిటిక్స్ రావాలని, అవినీతి రహిత రాజకీయాలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి. గత 10-15 సంవత్సరాల నుంచి కొలాప్స్ అయిపోయి ఎవరైతే ముదర తలకాయలు బాగా తినడంలో, అంటే బాగా ఎలా తినేయాలి పంచాయతీలో నిధులు, ఏ విధంగా ఎమ్మెల్యే గారికి తెలియకుండా, లేకపోతే మండల పార్టీ దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఏ విధంగా నిధులు తినేయాలనేది వీళ్ళకి బాగా తెలుసు, వెన్నతో పెట్టిన విద్యలకి. సో వీళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేసి ఆ నిధులన్నీ కూడా మళ్ళీ వీళ్ళు అవినీతి చేసి ప్రజాధనాన్ని తినేసిన నిధులన్నీ కూడా రిటర్న్ తీసుకొచ్చి ఖచ్చితంగా మళ్ళీ ప్రజలకే ఖర్చు పెడితే మట్టికి ఖచ్చితంగా అవినీతి రహిత పాలిటిక్స్ వస్తాయి. తద్వారా ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా నిధులు పెరుగుతాయి. ఆ నిధులు మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మళ్ళీ అవినీతి రహిత రాజకీయాలు చేయడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారో అదంతా కూడా సాధ్యపడద్ది. సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో చేస్తారో లేదా ఆంధ్రప్రదేశ్ లో చేపిస్తారో శాంపుల్ కి, రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో కూడా గత దశాబ్దాలుగా పంది కొక్కులు ఎవరో అవి బయట పెడితే ఖచ్చితంగా మెరుగైన సమాజం వస్తుందని నేను కోరుకుంటున్నా. ఇందులో భాగస్వాములు స్థానిక ప్రజల్ని చెయ్యాలి. బహిరంగంగా టముకేసి, టముక్ అంటే ఇప్పుడు పంచాయతీ మనిషి వస్తాడు కదా, పంచాయతీ దగ్గర ఇప్పుడు గ్రామ సభ జరుగుతుందని ఏదో చెప్తారు కదా, అలా టముకేసి ఒక 2 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలందరి ముందు సోదాలు చేసి ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి, పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి, పంచాయతీలో పనిచేస్తున్న ప్యూన్ వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా
నిజ నిర్ధారణ, నిజాయితీ నిర్ధారణ చెయ్యాలి. ఖచ్చితంగా అవినీతికి పాల్పడిన వాళ్ళు సస్పెండ్ చేయాలి. ఈ విధమైన రాజకీయాలు చేస్తే మట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుద్ది, పంచాయతీలు బాగుపడతాయి. ముఖ్యంగా పేద ప్రజలకు అందాల్సిన రూపాయి పేద ప్రజలకు అందుతుంది. సో ఇది నేను చెప్పాలనుకునేది. ఇది మంచి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇలాంటి అవినీతి తిమింగలాలు రాబోయే రోజుల్లో మరింత మంది వస్తారు. జై హింద్, జై కూటమి ప్రభుత్వం.